ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఇప్పుడు పెద్ద బజ్వర్డ్. ప్రపంచాన్నే ఇది నడిపిబోతోందా, ప్రపంచాన్నే ఇది మింగేయబోతోందా, ఈ డిస్కషన్ మనకు రోజు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇంపార్టింగ్ హ్యూమన్ నాలెడ్జ్ టు ద మిషన్స్, మనుషులకే సొంతమైన మేధస్సు, ఆలోచించటం, గ్రహించటం, నిర్ణయాలు తీసుకోవటం, దాన్ని ఆచరించటం, ఇవన్నీ ఇంతవరకు మనుషులకే సొంతం అనుకున్నాం. కానీ ఈ మేధస్సు అనేది ఇప్పుడు మెషిన్లకు కూడా రాబోతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పాలి. దాంతోపాటు జనరేటివ్ ఏఐ అంటే రకరకాల అంశాలని ఒకచోట క్రోడీకరించి సమాధానం తయారు చేయటం, ఉదాహరణకి చాట్ జీపీటీ, ఇటువంటివన్నీ కొత్త రకం వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట, రెండు వైపులా పదునున్న కత్తి. మనిషికి జీవితం ఎంత సులభం అవుతుందో, పనులు ఎంత ఫాస్ట్గా అవుతాయో ఇవన్నీ పక్కన పెడితే ఇది మనిషి ఆలోచన శక్తిని తీసేస్తోందా, మనిషి కన్నా మిషన్లు స్మార్ట్ అవ్వబోతున్నాయా, మన ఉద్యోగాలని పోబోతున్నాయా, దాంతోపాటు పూర్తి స్థాయిలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడబోతున్నామా, ఇవి అనుకున్న దానికంటే ఫాస్ట్గా డేంజరస్ సెకండ్లోకి మనం వెళ్తున్నామా. చాలామంది ఆల్రెడీ ఇప్పుడు చెప్పేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత డేంజరస్ థింగ్ ఇంకోటి లేదని. దాన్ని మనం పరిమితంగానే ఎలా వాడుకోవాలి, కొన్నిసార్లు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలోకి ఈ శక్తులు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నే అనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే జాఫ్రే హింటన్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆయనే గూగుల్లో చాలా కాలం పనిచేసి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి గూగుల్లో పనిచేస్తూ నేను విమర్శించలేనని చెప్పి ఆయన బయటకు వచ్చి దాన్ని విమర్శించడం మొదలెట్టారు. అంతేకాదు పెద్ద పెద్ద టెక్ జైంట్స్ వీళ్ళందరూ కూడా, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళందరూ కూడా కనీసం ముందు 6 నెలల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మానిటరింగ్ విధించి దానివల్ల వచ్చే విష పరిణామాలను చర్చించిన తర్వాత, దానిపైన కొన్ని ఆంక్షలు తీసుకొచ్చిన తర్వాతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో గత వారం 10 రోజుల్లో మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా చర్చ బయలుదేరింది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి. ఒకటి G7 హిరోషిమా సమ్మిట్లో, మనందరికీ తెలుసు G7 సమ్మిట్ హిరోషిమాలో జరిగిందని. అక్కడ హిరోషిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ అని ఒకటి అడాప్ట్ చేసుకున్నారు. దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించిన అంశాల్లో విరుద్ధంగా వ్యవహరిస్తుందని, దాన్ని రెగ్యులేట్ చేయాలని ఒక అంశం అయితే, రెండోది OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, రెండోది GPI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అన్ఇంటెండెడ్ రిపర్కషన్స్ రాకుండా ప్రయత్నం చేయాలని కూడా దీనిలో చేశారు. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా ప్రధానమైన మెంబర్ కూడా. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి గ్లోబల్గా ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఒక ఆర్కిటెక్చర్ రావాలని చెప్పి, ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు దీనికోసం పాటుపడాలని చెప్పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దుష్పరిణామాలు ప్రపంచంలో చాలా దేశాల మీద పడకూడదు అని చెప్పి దానికి సంబంధించి ఒక రెగ్యులేషన్ తీసుకురావాలని కూడా ఈ G7 సమ్మిట్లో ఆలోచించడం జరిగింది. ఈ G7 దేశాలు హిరోషిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రపంచం సేఫ్గా, ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా, సెక్యూర్గా ఉండాలని కోరుకున్నాయి. ఇకపోతే రీసెంట్గా జరిగిన రెండో అంశం, యూరోపియన్ పార్లమెంటు మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక చట్టాన్ని తయారు చేసింది. ఈ చట్టము రేపు యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ వీళ్ళందరూ చర్చించి యూరోపియన్ పార్లమెంట్తో పూర్తి రూపం సంతరించుకోవాల్సి ఉన్నప్పటికీ ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఏంటి అంటే మొత్తం దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రిస్క్ అనేది 3 రకాలుగా విభజించింది యూరోపియన్ పార్లమెంట్ చేసిన చట్టం. ఒకటి అన్యాక్సెప్టబుల్ రిస్క్, రెండోది హై రిస్క్, మూడోది లిమిటెడ్ రిస్క్ అనమాట. అన్యాక్సెప్టబుల్ రిస్క్ అంటే ఆ స్థాయిలో ఉంటే ఇంక దాన్ని పూర్తి స్థాయిలో నిషేధం అనమాట. ఇప్పుడు వాయిస్ యాక్టివేటెడ్ టాయ్స్, తర్వాత బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగేవి, అన్యాక్సెప్టబుల్, అసలు యాక్సెప్ట్ చేయం. హై రిస్క్ అంటే ఇప్పుడు జనరేటివ్ AI, చాట్ జీపీటీ ఉంది, దానివల్ల జరిగే నష్టాలు అనమాట. తర్వాత వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, మన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, లా ఎన్ఫోర్స్మెంట్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా. తర్వాత లిమిటెడ్ రిస్క్, పరిమితమైన రిస్క్ అంటే మినిమం ట్రాన్స్పరెన్సీ ఉండటము, ఇమేజ్ జనరేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా డీప్ ఫేక్స్ అంటే అమితాబ్ బచ్చన్ ఫేస్తో అమితాబ్ బచ్చన్ లాగా మాట్లాడింది అనుకోండి, నమ్మేస్తాం మనం. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాధ్యం అనమాట. ఇట్లాంటివి ఇవన్నీ లిమిటెడ్ రిస్క్. సో మొత్తం AI వల్ల వచ్చే రిస్క్ని యూరోపియన్ పార్లమెంట్ చేసిన చట్టం 3గా విభజించింది. ఒకటి అన్యాక్సెప్టబుల్ రిస్క్, రెండోది హై రిస్క్, మూడోది లిమిటెడ్ రిస్క్ అనమాట. ముఖ్యంగా AIకి సంబంధించి సేఫ్, ట్రాన్స్పరెంట్, ట్రేసబుల్, నాన్ డిస్క్రిమినేటరీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ థింగ్స్ ఉండాలని చెప్పి EU పార్లమెంట్ ఈ చట్టం ద్వారా కోరుకుంటుంది. అయితే ఇలాంటి చట్టాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గ్రోత్ని స్టిఫిల్ చేస్తాయని, క్రియేటివిటీని స్టిఫిల్ చేస్తాయని, ప్రోగ్రెస్ని అడ్డుకుంటాయని చెప్పి చాలామంది AIకి సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే పరిణామాలు
చెడు పరిణామాలు ఆపటం ఈ చట్టం యొక్క లక్ష్యం అని చెప్పి EU అనుకుంటోంది. ఈ యూరోపియన్ యూనియన్ గమనిస్తే కనుక ఇలాంటి కొత్త జరిగినా సరే ఫస్ట్ టైం యూరోపియన్ పార్లమెంటే ముందు రియాక్ట్ అవుతుందన్నమాట. ఉదాహరణకి ప్రైవసీ లాస్ సంబంధించి 2016లో వచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ రూల్స్ అని చెప్పి కొన్ని తీసుకొచ్చింది యూరోపియన్ పార్లమెంట్ 10 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత భారతదేశం కూడా శ్రీకృష్ణ కమిషన్ వాళ్ళు దాదాపు అవే ఫాలో అయ్యారు ఆ రికమెండేషన్స్ ఇవ్వడంలో. అదేవిధంగా EU పార్లమెంట్ ఇప్పుడు AI మీద రెగ్యులేట్ చేస్తూ తీసుకొచ్చిన చట్టం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైన చట్టం అని కూడా చెప్పుకోవచ్చు.